భద్రాద్రి సీతారాముల ఆలయంలో కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం సీతారాముల కళ్యాణం, శనివారం పట్టాభిషేకం మహోత్సవాలను నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీతారాముల కళ్యాణం మంటపం నుంచి మా ప్రతినిధి అనుశ్రీ మరింత సమాచారం అందిస్తారు. రాములవారి కళ్యాణం జరిగే తిరు కళ్యాణ వేదిక దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ కళ్యాణ వేదిక ఏర్పాటు వెనుక ఒక చిన్న నేపథ్యం కూడా ఉంది. ఇది రామదాసు కాలంలో స్వామివారి కళ్యాణం ఆరుబయట జరగాలి, భక్తాదులందరూ కూడా ఆయన కళ్యాణ మహోత్సవాన్ని చూసి తరించాలని రామదాసు ఒక శాసనం చేయటం ద్వారా స్వామివారి కళ్యాణం ఆలయ ఆరుబయటకు వచ్చింది. ఆ తర్వాత 1960 కాలంలో అప్పటి ప్రభుత్వ అధికారులు ఇక్కడ స్వామివారి కళ్యాణానికి వస్తూ ఉన్న వారి సంఖ్య ప్రతి ఏడాది ఏటికేడాది పెరుగుతూ వెళ్తుంది కనుక దీనికి ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి. అత్యధిక సంఖ్యలో భక్తాదులు వచ్చినా కూడా స్వామివారి దర్శనం కళ్యాణం చూసి భాగ్యం పొందాలి అన్న ఉద్దేశంతో ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాలని తలపెట్టారన్నమాట. అప్పుడు తమిళనాడుకు సంబంధించినటువంటి శిల్పకర్త గణపతి స్థపతిని సంప్రదించడం, ఆయన సిబ్బందితో ఒక పెద్ద ఏకశిలతో ఇక్కడికి రావటం జరిగింది. దాదాపు 4 ఏళ్ల పాటు, అంటే 1960 నుంచి 64 వరకు ఆయనకు సంబంధించినటువంటి శిల్పకారులతో ఇక్కడ ఏకశిల మీద ఈ కళ్యాణ మండపాన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఈ కళ్యాణ మండపం భారతీయ శిల్పకళ నైపుణ్యాల్లో ఒక అరుదైనటువంటి అద్భుతమని చెప్పొచ్చు మాట. ఏముంది ఈ మండపం మీద అనేది ఒకసారి సవివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక 2 పెద్ద గజరాజాలు మనకి స్వాగతం పలుకుతున్నట్లు కనిపిస్తాయి. ఈ మెట్లు మీదగానే స్వామివారిని అలాగే అమ్మవారిని అక్కడ కనిపిస్తున్నటువంటి పద్మపీఠంపై ఆసీనం చేసి ఈ కళ్యాణ క్రతువుని పూర్తి చేస్తారన్నమాట. అయితే సాధారణంగా పెళ్లి వేడుకల్లో మనకు కనిపించేది బాజా భజంత్రీలు అలాగే నృత్య రీతులు కదా. వాటికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని డీటెయిల్గా తెలియపరుస్తూ ఆనాటి శిల్పకారులు చేసిన ఒక అద్భుతాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి మెట్టు మీద కూడా ఆ తరహా చిత్రరువులు మనల్ని ఆకర్షింపచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ 2 గజరాజాలు కనిపిస్తున్నాయి కదా. ఇక మండపానికి కుడివైపుగా మనం ప్రయాణం చేస్తున్నాము. జయ విజయులు మనకి కింద కనిపిస్తూ ఉంటారు. వారి పక్కనే భక్త కబీర్ దాస్ చిత్తరువు కూడా మనని ఇక్కడ ఆకర్షిస్తూ ఉంటుంది. వీరు మాత్రమే కాదు, ఇది అడుగు భాగంలో కనిపిస్తున్నటువంటి ఏనుగుల్ని మనం చూడొచ్చు. కళ్యాణ క్రతువుకి కదిలి వెళుతున్నటువంటి ఏనుగులు, సింహాల అలంకారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ పై భాగంలో పద్మాసనానికి సంబంధించినటువంటి కలువలు ఏవైతే ఉంటాయో ఆ ఆకారాన్ని తీర్చిదిద్దారు. ఆ తర్వాత ఇక్కడ జయ విజయులు అలాగే కబీర్ దాస్. ఆ తర్వాత పైన ప్రాకార విషయానికి వచ్చేసరికి ఇలా చిన్న చిన్న చిత్తరువుల్లోనే అద్భుతమైన కళారీతుల్ని వారు రూపొందించడం చూడొచ్చు. భద్రాచలాన్ని గుర్తు తెచ్చుకోగానే మనకి భక్త రామదాస్ ఎలా గుర్తొస్తారో పోకల దమ్మక్క కూడా మనకు అలాగే గుర్తొస్తుంది. ఆ భక్తురాలిని కూడా గుర్తు చేస్తూ ఇక్కడ స్వామివారిని సేవించుకుంటున్న పోకల దమ్మక్క చిత్తరువును కూడా వారు రూపొందించడాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఇంకాస్త ముందుకు వెళ్ళి చూద్దాము. ఇది మనం శ్రీరంగంలో చూసేటువంటి శ్రీరంగనాథుడి చిత్తరువు మాట. లక్ష్మీదేవి పాదాలొత్తుతూ బ్రహ్మ నాభి నుంచి ఉద్భవించినటువంటి ఒక అద్భుత దృశ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి వారు కనిపిస్తున్నారు. అలాగే శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించిన క్రతువు కళ్ళకి కడుతూ ఆంజనేయ స్వామి రాముల వారి పాదాన్ని తన చేతుల్లోకి తీసుకున్న అద్భుతమైన చిత్తరువు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే గీత బోధిస్తున్నటువంటి శ్రీకృష్ణుడు, అర్జునుడికి గీత బోధిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి ఒక చిత్తరువు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే స్వామివారికి సంబంధించి కళ్యాణం అంటే జగదేక కళ్యాణం కదా. ఈ కళ్యాణానికి ఆనందంతో తాండవిస్తున్నటువంటి అనేక చిత్తరువులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. స్వామివారికి కన్యాదానం చేస్తున్నటువంటి జనకుడు కన్యాదానం చేస్తున్నటువంటి ఒక చిత్తరువు కూడా మనకు కనిపిస్తుంది. దాని ప్రస్తుతం మనం ఉన్న మిథిలా స్టేడియంలో ఈ సమయానికి రేపు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్తున్నారు. 26 సెక్టార్లను ఏర్పాటు చేశారు. ఈ 26 సెక్టార్లో కూడా 150 రూపాయల నుంచి మొదలు పెడితే దాదాపు 7,500 వరకు టికెట్ కేటగిరీస్ ఉన్నాయి. ఆయా కేటగిరీలను అనుసరించి ఆయా సెక్టార్లలో ఆసీనులై భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించబోతున్నారు. మొత్తం మిథిలా స్టేడియం కెపాసిటీ 30,000 మంది వచ్చి ఏకకాలంలో స్వామివారి కళ్యాణాన్ని చాలా సులభంగా వీక్షించే ఏర్పాటు ఉంటుంది. అయితే ఈసారి దాదాపు 1,00,000 మంది భక్తాదులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి రాబోతున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్నారు. మనం చూడొచ్చు స్వామివారి కళ్యాణ వేదిక సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలంకరణ కార్యక్రమాలు ప్రారంభమైన పరిస్థితి పక్కన కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చుట్టూ మొత్తం చలవ పందిళ్లను ఏర్పాటు చేశారు. వరకు జరిగిన ఏర్పాట్లు దాదాపు 95% పూర్తయిపోయాయి. ఈ సాయంత్రానికి 100% కూడా పూర్తి చేసేస్తాము. ఆ తర్వాత ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది అని చెప్తున్నారు అధికారులు. కెమెరా పర్సన్ భూపతితో అనుశ్రీ ఫర్ సాక్షి న్యూస్.